ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం. మరోసారి మహిళలను మోసం చేసిన సీఎం చంద్రబాబు. ఏపీలో చేతకాని ప్రభుత్వం నడుస్తోందన్న నూరి ఫాతిమా. మహిళలకు ఇస్తామన్న పథకాలు ఎక్కడా అని నిలదీత. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు. రాజమండ్రి ఇందిరా సత్యానగర్లో అక్రమ నిర్మాణాలంటూ పేదల ఇళ్ల కూల్చివేత. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని బాధితుల ఆందోళన. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడలేదు. ఇప్పుడు బస్సు యాత్ర చేస్తే ఎవరు నమ్ముతారన్న ఆది శ్రీనివాస్. జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీపై వివాదం. చెత్త వాహనాల్లో చీరలు తరలించడంపై మహిళల ఆగ్రహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అగ్ని ప్రమాదం. కరెంట్ షాక్తో పూరిళ్లు దగ్ధం, ఒకరికి గాయాలు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం. 6వ అంతస్తు నుంచి బిడ్డతో సహా దూకడంతో తల్లి మృతి, చిన్నారికి గాయాలు. తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంట్లో పోలీసుల తనిఖీలు. భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత కార్యదర్శి కోసం సోదాలు. అస్సాంలోని జోర్హాట్ ఎయిర్బేస్లో కూలిన వాయుసేన విమానం. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఉత్తర కొరియాపైకి డ్రోన్లు పంపినందుకు సియోల్ కోర్టు సంచలన తీర్పు. సౌత్ కొరియా మాజీ అధ్యక్షుడికి మరో 30 ఏళ్లు జైలు శిక్ష.